ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు ఎస్ రామచంద్ర గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన నాకు ఎప్పటి నుంచో నాకు పరిచయం. ఆయన ఒక మంచి మనిషి, సమాజానికి మనం ఏదో చేయాలి అన్న ఒక తాపత్రయం ఉన్న వ్యక్తి. అయినా తాపత్రయం ఉండటమే కాకుండా హితోధికంగా కళాకారులకు కానీ లేకపోతే బడుగు వర్గాలకు కానీ ఎవరైతే ఆపదలో ఉన్నారో తన సాయశక్తుల తను ఏమి చేయగలరో అది ఆర్థికంగా కానివ్వండి లేకపోతే వేరే చేయూతలు కానివ్వండి ఏదైనా కానీ తన వల్ల ఏమవుతుందో ఆ సహాయ సహకారాలు అందించే ఒక మంచి మనిషి ఎస్ రామచంద్ర గారు. ఆయన ఎప్పటి నుంచో నాకు మంచి మిత్రులు. ఈ రోజున మనకి రాజరామ సత్య ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఆయన అడిగి ఆయన జీవిత విశేషాలని మనం తెలుసుకుందాం. నమస్తే సార్ రామచంద్ర గారు. నమస్కారం. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి మీ పూర్తి జీవిత పాఠం అర్థం అవ్వాలనేది నా ఉద్దేశం మెయిన్. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మొట్టమొదటిగా అసలు మీ జననం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్. మీరు ఎక్కడ పుట్టారు, తర్వాత ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు అనే వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్ మీ జన్మస్థానం ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రుల పేరు చెప్పండి సార్. మొదటిగా మీ రాజరామ సత్య ఛానల్కు నమస్కారం అండి. నమస్తే సార్. నా పేరు సంతపూరు రామచంద్రరావు సార్. మా స్వగ్రామం వచ్చి ఇప్పుడున్నటువంటి గోపాల్పేట మండలం ఎదుట గ్రామం. ఓకే. మా నాన్నగారి పేరు లక్ష్మీనరసింహారావు. ఓకే. మా అమ్మగారి పేరు సంతపూరు సుజాతమ్మ. నేను ఒక్కనే మగపిల్లవాడిని. నాకు నలుగురు చెల్లెళ్ళు. నేను మా అమ్మమ్మ గారు అయినటువంటి ఎల్లమ్మ రంగాపురంలో నా జన్మ జరిగింది. మా నాన్నగారు బేసికల్గా మిలిటరీ మ్యాన్. ఓకే. మా నాన్నగారు ఆ కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్నే మన సైన్యంలో చేరి దాదాపు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 1968లో రిటైర్ అయ్యాడు మా నాన్నగారు. ఆ తర్వాత నాకు నలుగురు చెల్లెళ్ళు. మేమంతా కష్టపడి గోపాల్పేట మండలంలో నా బాల్యం అంతా గోపాల్పేటలో జరిగింది. ఓకే. ఫస్ట్ 1-2 తరగతులు మా నాన్నగారి అప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి ఇప్పుడు కర్ణాటక స్టేటు, ఆ కాలంలో దాన్ని మైసూర్ స్టేట్ అనేవారు. అక్కడ మా నాన్నగారి మిలిటరీలో ఒక 2-3 ఏళ్ళు అక్కడ చదువుకోవడం జరిగింది. దాని తర్వాత 65లో గోపాల్పేట మండలానికి వచ్చి గోపాల్పేట మేము సినిమా నివాసం ఏర్పరచుకొని 1970 వరకు నేను గోపాల్పేట స్కూల్లో చదివానండి. తర్వాత 8th క్లాస్ నుంచి 10th వరకు నార్కర్నూలు, అప్పటి తాలూకా నార్కర్నూలు రావడం జరిగింది. నార్కర్నూలులో 8th నుంచి 10th వరకు జాతీయోన్నత పాఠశాల. ఆ రోజుల్లో పుట్టపాక మైనాథ్ గారు అని చెప్పి మంత్రి గారు ఉండ్రి, వారి ఆధ్వర్యంలో ఆ కళాశాల స్కూల్ నడిచింది. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదువుకొని, అయితే బేసికల్గా ఎట్లుందంటే మేము ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా కొద్దిగా ఆర్థిక సంబంధాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. మా నాన్నగారి మంచి వ్యక్తి అయినప్పటికీ కొంత సంసారాన్ని పడుచుకోలేదు అతని కొన్ని కారణాల వల్ల. మా అమ్మగారే మమ్మల్ని నలుగురు చెల్లెలను నన్ను కష్టపడి పెంచి ఈరోజు ఈ స్థాయికి తేవడం జరిగింది. మా నాన్నగారు కొద్దిగా సంసారాన్ని పడుచుకునే సందర్భంగా మా అమ్మగారే ఆంధ్ర మహిళా సభ అనేటి ఆ రోజు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు మా అమ్మగారిని చూసి, అయ్యో 4 ఆడపిల్లలు ఎలా బతుకుతుంది ఈ లోకంలో అని చెప్పి మా అమ్మగారికి ఆంధ్ర మహిళా సభలో హెడ్ కుక్గా ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదువుకోవడానికి నాకు అవకాశం కూడా లేకుండే. మా అమ్మగారి ఆ రోజు సంసారం కొద్దిగా చాలా కష్టకాలంలో ఉండే కాబట్టి నేను అతి చిన్న వయసులో సహకార శాఖలో జాయిన్ అయ్యి 1970 సంవత్సరం సహకార జాయిన్ అయ్యి అంచెంచులుగా నా కుటుంబాన్ని పోషించుకుంటూ రావడం జరిగింది. మా అమ్మగారు దాదాపు 22 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ సభలో హెడ్ కుక్గా పనిచేసి మమ్మల్ని ఈ స్థాయికి తేవడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత కష్టాలు ఉన్నా కూడా మా అమ్మగారు ఇంటికి ఎవరు వచ్చినా కూడా, ఈ అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా ఎవరికి లేదనకుండా తనకు ఉన్న దాంట్లోనే దానగుణం ఉన్నది. ఆ దానగుణమే నాకు కానీ మా చెల్లెలు కానీ వచ్చింది. దాంతో పాటే నేను ఉద్యోగ సంవత్సరంలో 38 సంవత్సరాలు సహకార శాఖలో పనిచేసుకుంటూ బీద బలిన వర్గాలకు నేను నా ఉద్యోగంలో చాలా మందికి నేను సాయం జరిగింది. నేను మొట్టమొదట సహకార శాఖలో పోయిన తర్వాత జూనియర్ ఇన్స్పెక్టర్గా 1983 సంవత్సరంలో జూనియర్ ఇన్స్పెక్టర్గా రావడము.
ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, డిఆర్డీఏలో, తర్వాత చేపల సహకార సంఘం దాంట్లో పనిచేసుకుంటూ ఎప్పుడు ఎంతసేపు ప్రజల మధ్యనే ఉంటుకుంటూ ప్రజలకే సాయం చేసే ఒక ధోరణి ఉన్నది. మా అమ్మగారి గుణమే నాకు వచ్చింది. అలాంటి టైంలో మొన్న 2020 సంవత్సరంలో మా అమ్మగారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మా అమ్మగారి గుణంతో, సేవా గుణంతో, మా నాన్నగారి మిలిటరీ మెన్, తర్వాత మా చిన్నాయన గారు ఫ్రీడమ్ ఫైటర్, పెట్టమరాజు సూక్ష్మరావు గారు చెప్పి అతను కూడా ఫ్రీడమ్ ఫైటరు. వాళ్ళ ఇంట్లో నేను ఒక 5 ఏళ్ళు పనిచేసి ఎస్టీ హాస్టల్లో ఉండి చదువుకొని ఆయన భావాలు కూడా నాలో ఉన్నాయి కాబట్టి మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేట్టు ఒక సంస్థను స్థాపించి, అంతకుముందు నేను ఉద్యోగం పదవి విరమణ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్స్ అసోసియేషన్ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఒక 6 సంవత్సరాలు చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా నేను ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్లో, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్లో స్టేటు జనరల్ సెక్రటరీగా అన్ని సేవలు అందించుకుంటూ, ముఖ్యంగా మా అమ్మగారి పేరు అయినటువంటి సంతపూరు సుజాతమ్మ, రంగనాయకమ్మ అని మా అత్తగారి పేరు, నాకు రామచంద్రరావు అని ముగ్గురు పేర్ల మీద ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి 2022 సంవత్సరంలో ప్రారంభించి, దాని ద్వారా సమాజంలో ఉన్నటువంటి బడిన వర్గాలకు అతను ఆర్థిక సాయం చేసుకుంటూ నాకు వచ్చే 70,000 పెన్షన్లో ప్రతి నెల ఒక 10,000 రూపాయలు కళాకారులు కానివ్వండి, బీదవాళ్ళు కానివ్వండి, స్కూల్లో ఉన్న పిల్లలకు బ్యాగ్ ఇప్పించడము, వాళ్ళకు నోట్స్ ఇప్పించడము, వాళ్ళకి పెళ్లి ఇప్పించడము, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ నేను 2023 సంవత్సరంలో నేను చదివే స్కూల్లో దాదాపు 50 మందికి పిల్లలకి నేను చదివే స్కూల్లో మా గురువులకు, నా యొక్క స్నేహితులకు 60 మంది పిల్లలకు ఆ రోజు బ్యాగులు, పెన్నులు, నోట్స్ బుక్స్ అన్ని ఇప్పడం జరిగింది. ఆ 2027 సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా నేను చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. పేద కళాకారులకు కానివ్వండి, పేద విద్యార్థులకు కానివ్వండి, పేద ముస్లింలు కానివ్వండి, వాళ్ళకి అన్నదానం చేయడము, వాళ్ళకు రైస్ పంపిణీ చేయడము, ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికీ నేను చేయడం జరిగింది. ఇదంతా ఉన్నంత మా అమ్మగారి ప్రేరణ వల్లనే. ఆమె అంతా కష్టపడి 4 చెల్లెళ్లను, 4 బిడ్డలను నన్ను పెంచి పెద్ద చేసి సమాజానికి అందించింది కాబట్టి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో నాకు వచ్చే పెన్షన్ అమౌంట్లో నెలకు ఒక 10,000 రూపాయలు సాయం చేసుకుంటూ వస్తున్నాను. దీంట్లో నా కుటుంబ సహకారం కూడా ఎంతో ఉంది. నాకు 2 పిల్లలు, ఒక 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. మా అబ్బాయి కానీ, మా అమ్మాయిలు కానీ, నా భార్య కానీ నేను చేసే పనులకు వారి సహాయశక్తుల వారి యొక్క సహకారం ఉంటుంది. ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉండి కూడా ఎక్కువ సంపాదించలేకపోయాను. ఓన్లీ జీతం మీదనే మేము బతికేవాళ్ళము. వేరే ఆదాయం ఉన్నా కూడా ఏ దానికి ఆశపడకుండా, ఎందుకంటే బేసికల్గా మా నాయన మిలిటరీ మ్యాన్, మా చిన్నాయన గారు ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఆ భావాలు ఉన్నా కూడా ఎలాంటి దానికి లొంగకుండా నా 38 ఏళ్ళ దాదాపు 40 ఏళ్ళు నా సర్వీస్ మొత్తం 40 ఏళ్ళ జీవితంలో ఒకనాడు ఒక సింగిల్ మేము కూడా నేను డిపార్ట్మెంట్ తీసుకోలేదు. ఎవరి నుంచి నేను మాట కూడా పడలేదు. నేను అలాంటి జీవితము ఈ కాలంలో నా రాబోయే జీవితం అంతా బడిన వర్గాలకు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మొన్ననే నాకు ఈ శరీర అవయవ దానము సంఘం ప్రెసిడెంట్ సీతారామలక్ష్మి గారు నాకు ఈ అవయవ దానం దాంట్లో నాకు వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చింది. రాబోయే కాలంలో కూడా అవగాహన చేసుకుంటూ మనం అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, ఎన్నో దానం చేయవచ్చు. అన్ని దానాల కంటే ఈ శరీర అవయవ దానం అనేది కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే మన అవయవాలు ఒక 10 మందికి అవసరం పడతాయి. నేత్రదానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, గుండె దానం కానివ్వండి, ఆ భాగ్యులు ఎంతో మంది ఉన్నారు మన దేశంలో. అలాంటి వాళ్ళు కూడా చేయాలని నిన్ననే గూడూరు సీతారామకృష్ణ గారు అని చెప్పి శరీర అవయవ దానం సంఘం యొక్క ప్రెసిడెంట్ గారు నాకు నిన్న జంట నగరాలకు వైస్ ప్రెసిడెంట్గా, స్టేట్ ఈసీ మెంబర్గా నాకు అవకాశం ఇచ్చింది. మేడంకు ధన్యవాదాలు. వారి ఆధ్వర్యంలో మన తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఎవరైతే డోనర్స్ చేస్తారో అవయవదానం, వాళ్ళతోటి నేను కూడా ఆమె దాంట్లో పాల్గొని సాయం చేయాలి అనుకుంటున్నాను సార్. ఓకే అండి, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు వరకు మీరు ఎన్ని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారుగా ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారు? దాదాపు నేను 2022 సంవత్సరం నుంచి దాదాపు ఒక 50 ప్రోగ్రామ్ చేశానండి నేను. రవీంద్ర భారతులు, త్యాగరాజ సంఘాలు, లేకుంటే స్కూల్లో రేపు రాబోయే 12వ తారీఖు నాడు కూడా సరూర్నగర్ స్కూల్లో ఒక 3 పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి వాళ్ళకి ఆర్థిక పాఠ్యోత్తకం ఇవ్వాలనుకున్నాను. తర్వాత ఒక 5 మంది పిల్లలకి నోట్ బుక్స్ అవన్నీ ఇస్తామని కూడా అనుకుంటున్నారు. రేపు జూన్ 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి కొంతమంది బీద పిల్లలకి ఆర్థిక సాయం చేయాలని కూడా అనుకుంటున్నాను.
ఓకే. దానికి తప్పకుండా మీరు కూడా అవకాశం మీరు కూడా రావాలని తప్పకుండా సార్, తప్పకుండా. కోరుకుంటున్నాను. సార్ అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఆ, ఈ సహాయ సహకారాలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అంటే సుమారుగా 50 కార్యక్రమాలు చేయటం అంటే అది మాటలు కాదు. మరి ఈ 50 కార్యక్రమాలకి మీ శక్తి ఒకటే సరిపోతుందా, లేకపోతే మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషులు ఎవరన్నా మీకు ఆర్థికంగా అండగా ఉంటున్నారా? ఇప్పుడు నేను సాధ్యమైనంత వరకు ఎవరు అడగ లేదండి. కాకపోతే నా మిత్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు నా ప్రోగ్రామ్ గురించి చెప్తే కొంచెం ఆర్థికంగా కొంత సాయం చేయగలుగుతారు. అయితే మొదటి నుంచి కొంచెం మొహమాటమైన కుటుంబం మాది. ఒకరిని అడగాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కరిని వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ ట్రస్ట్ అనేది మా కుటుంబ సభ్యుల ట్రస్ట్ అయ్యేది. కాబట్టి నా భార్య దాంట్లో కోశాధికారి, మా చెల్లెలు జనరల్ సెక్రటరీ. ఓకే. వీళ్ళ దానికి వెళ్ళడం కాదు కాబట్టి కొంతమంది మిత్రులు ఉన్నారు, నాకు దగ్గర మిత్రులు ఉన్నారు. వాళ్ళ పలాని ప్రోగ్రామ్ ఉంది బాబు అంటే వాళ్ళు ఏదో 1000 రూపాయలు 2000 సాయం చేస్తున్నారు. కానీ చాలా మటుకు నేను అడగను. నాకు వచ్చే 70,000 పెన్షన్ అమౌంట్లే వీళ్ళకు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా. మా బాబు అమెరికాలో ఉన్న మా బాబు కానీ, మా అమ్మాయి కానీ, ఇక్కడ ఉన్న అమ్మాయి కానీ ఏదైనా ఆర్థిక సాయం వాళ్ళు అప్పుడు కూడా ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు కూడా నాకు చేస్తున్నారు. బయట నుంచి అడగాలంటే కూడా కొంచెం మోమాటం ఉన్న సందర్భంగా ఎక్కువ అడగలేకపోతున్నా. ఉన్నారు దాతలు కూడా ఉన్నారు, కొంతమంది మనసున్న వాళ్ళు ఉన్నారు, అంతా అట్లా లేరు. డబ్బున్న వానికి దాదగుణం ఉండకున్నా కూడా కొంతమంది దాదగుణం ఉంది. మనం అడిగే విధానంలో ఉంటుంది. మనం అడిగే విధానంలో అడిగితే కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఎంత లేదన్నా కూడా చాలా మందిని నేను అడగను. అయినా కూడా నాకు ఉన్న దాంట్లోనే కొన్ని ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ పాటికి వస్తున్నా సార్ నేను. సార్ తర్వాత నాకు తెలిసి మీరు పరిచయం అయినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను, మీకు చాలా సన్మానాలు, పురస్కారాలు జరిగినాయి సార్. మీకు గుర్తున్న సన్మానాలు, పురస్కారాలు, మీరు ఎంతగా ఇష్టపడిన అవార్డ్స్ ఏమైనా వస్తే చెప్తారా? కొన్ని అవార్డ్స్ వచ్చినాయండి నాకు. భావన ఆర్ట్స్ క్రియేషన్ ద్వారా వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒకటి అవార్డు ఇచ్చారు. ఓకే. తర్వాత అక్కినేని సేవా పురస్కారం కూడా నాకు ఇచ్చారండి. ఓకే. తర్వాత గోటెంకన్న గారు ఎమ్మెల్సీ గారు వాడికి ఒక అవార్డు ఇచ్చారు. తర్వాత నాకు ఓసూరుని, తమిళనాడు ఓసూరు నుంచి ఒక డాక్టరేట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఆసియా రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా 2013 సంవత్సరంలో నా యొక్క సేవా కార్యక్రమాలు గుర్తించి వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డు కూడా ఇచ్చారండి నాకు. ఓకే, గుడ్ సార్. తర్వాత ఈ సేవా కార్యక్రమాలతో పాటు నాకు తెలిసి మీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే నేను శ్రీవారి ముచ్చట్లని ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు, నేను దాన్ని డైరెక్ట్ చేసినప్పుడు మీరు దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ కూడా చేశారు. అయితే ఏంటంటే ఈ సినిమా రంగం గురించి ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఒక కళాకారుడిగా మీరు అదే నటించారు కదా, మీరు కళాకారుడిగా నటిస్తున్నప్పుడు మరి మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ప్రోత్సాహం ఎలా ఉంది? కళాకారుడిగా నాకు ప్రోత్సాహం ఉంది. నేను శ్రీకృష్ణ రాయబారం అనే దాంట్లో కూడా నేను భీష్మ పాత్రను వేయడం జరిగింది. తర్వాత మా మిత్రుడు వెంకటాచార్య గారు మాకు గుణనీతి ఒక పాత్ర కూడా ఇచ్చారండి ఆ రోజు జూబ్లీ హిల్స్ లో. నేను భీష్మ పాత్రధారినిగా ఒక 2 సార్లు మా కాలనీలో, తర్వాత వేరే స్టేజ్ మీద కూడా భీష్మ పాత్రలు చేయడం జరిగింది. స్వతహాగా నాకు మోటించి కళ్ళ పట్ల అభిమానం ఉన్నా నా యొక్క మిత్రుడు గోట వెంకన్న కానివ్వండి, పరశురామ్ శర్మ కానివ్వండి, తర్వాత నారాయణ గారు, వీళ్ళంతా కళాకారులు. ఒకప్పుడు వాళ్ళెంబడి నేను నాటకాలకు వాళ్ళెంబడి నేను వెళ్ళేవాడిని. రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు వాళ్ళెంబడి నాటకాలు వెళ్ళేవాడిని. నాకు ఒక అభిరుచి ఉంది. రఘుపతి అని ఒక పోస్ట్ మాస్టర్ నా క్లాస్మేట్, వాడు కూడా మంచి కళాకారుడు. వాడు వెంబడి కూడా నేను వెళ్ళేవాడిని. అది కొద్దిగా ఉంది మనసులో. కాబట్టి నేను ఈ వయసులో కూడా మొన్న భీష్మ పితామహ పాత్రను వేయడం జరిగింది. అది కూడా మంచి సక్సెస్ అయింది. మీరు కూడా మా మిత్రులు రాజా గారు కూడా ఒక టీవీసీలో నాకు ఒక పాత్ర ఇవ్వడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు. పాత్ర మీరు డాన్స్ కూడా చేశారు. అది మంచి హిట్ అయింది. అది కూడా మా పిల్లలు చూసి కూడా ఆనందపడ్డారు వాళ్ళు. నాన్న నువ్వు ఈ వయసులో కూడా మంచి డాన్స్ అని మా అమెరికాలో ఉన్నటువంటి మా కొడుకు కానీ, మా పెద్ద పాప కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు. నా భార్య సహకారం కూడా చాలా. అప్పుడప్పుడు నా భార్య గుర్తుంటుంది, నీకు ఉద్యోగం ఉన్నప్పుడు ఏం పడుచుకోలే, కానీ ఇప్పుడు ఉద్యోగం దిగిన తర్వాత అంటే మనం ఆరోగ్యం ఉండాలంటే మనం ఏదో పని చేయాలి. ఎప్పుడు
ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏమో అనారోగ్యానికి మూలం కారణం అవుతుంటుంది. కాబట్టి ఆమె సహకారం కూడా ఉంది కాబట్టి నేను ఈ సహకారం చేయగలుగుతున్నా. లేకుంటే ఇంటి వారి సహకారం లేకపోతే నేను ముందుకు పోలేను. నేను ఇంకా సహకారం ఉన్నప్పుడు ఇంట్లో అంటుంటారు, నీ ఉద్యోగం ఉన్నప్పుడు ఏం పంచలే కానీ ఉద్యోగం దిగాక కూడా ఏదో హాయిగా ఉండక ఇలాంటి పనులు ఏం పెట్టుకుని నాన్న కానీ మా పెద్ద పాప కానీ కొడుకు కానీ చిన్న బిడ్డ అంటుంటారు. అయినా కూడా వాళ్ళని కొద్దిగా వాళ్ళకు నచ్చ చెప్పుకుంటూ నా కార్యక్రమాలు ముందుకు జరగాలని, జీవితం ఉన్నంత వరకు నాకు ఉన్నంతలో ఎక్కువ లేకున్నా నాకు ఉన్నంతలో పేద కళాకారులకు బీద వాళ్ళకి సాయం చేయాలనే నా యొక్క తపన. మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా మనసులో ఆయన మాటలు మిగులుతున్నాయి, నాన్న మనకు ఉన్నదాంటే కొంత సాయం చేయాలి బాబు, మనం కష్టపడి పైకి వచ్చినాం కాబట్టి చేయాలి. మా అమ్మగారి ఆశయంతో నేను కొన్ని కార్యక్రమాలు చేస్తున్నానండి. వెరీ గుడ్ సార్. అయితే ఇప్పుడు కళాకారుల టాపిక్ వచ్చింది కాబట్టి మా కోసం మీకు భీష్ముడి పాత్ర వేశారు కదా సార్, అది పౌరాణిక నాటకం కదా, దాంట్లో అంటే పద్య నాటకం అది. మా కోసం మా ప్రేక్షకుల కోసం ఏమైనా గుర్తుంటే ఒక పద్యాన్ని ఏమైనా ఆలపిస్తారా భీష్మ పాత్రలో? ఒక 2 లైన్లు 2 లైన్లు చాలు. పోయి సూతపుత్ర నందనందుని మాట అటుంచుము, నీకి అధిక ప్రసంగమునకై ఎవ్వరు అధికారం మసంగిరి, చెప్పదొరకొన్న విషయము ఒప్పో తప్పో ముగింపకుండగా నాడుమన్ తప్పనుట తగునే సుమతి అనేటువంటి ఇటువంటి పాత్ర బాగుందండి. అంటే ప్రీవియస్గా మీకు పౌరాణిక నాటకాల్లో నటించిన అనుభవం లేకపోయినప్పటికీ మీకున్న ఇంట్రెస్ట్ ద్వారా మీరు నేర్చుకుని ఆ భీష్ముడి పాత్ర వేసి సక్సెస్ అయ్యారు. వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి మా మిత్రుల వెంబడి వాళ్ళ వెంబడి నాటకాలకు వెళ్ళేవాడిని. 8th క్లాస్లో ఉన్నప్పుడు మా చిన్నయ్య గారు నరసింహారావు గారు అని చెప్పి నేషనల్ స్కూల్ టీచరు, వారు నాకు చిన్న పాత్ర ఇచ్చారు ఆ కాలంలో. అప్పుడు నాకు కొద్దిగా స్పీడ్ నత్తి ఉండే అలవాటు ఉండే కాబట్టి ఆ చిన్న పాత్ర ఇచ్చిండు. ఆ పాత్రతోటి భయం అనుకుంటూ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత నా యొక్క మిత్రులు పరశురామ శర్మ గారి కానివ్వండి, గోరటి వెంకన్న కానివ్వండి, గణపతి కానివ్వండి, మా కజిన్ బ్రదర్ మురళి గారు, వీళ్ళ పొద్దుమొత్తి వాళ్ళ వెంబడి నేను తిరిగేవాడిని కాబట్టి మనసులో ఒక నాటకం అయింది. ఎప్పటికైనా కూడా నేను కూడా ఒక నాటకం వేయాలనే ఉద్దేశంతో ఈ భీష్మ పాత్రధారులు ఆ రోజు కొట్ట వెంకటాచారి గారి కానివ్వండి, మన వెంకటస్వామి గారు, తర్వాత నాకు ముఖ్య కారణం సోమ అంజరెడ్డి గారు. అంజరెడ్డి గారికి వారికి నేను మా కాలనీలో దాదాపు ఒక 80 రూపాయలు ఖర్చు పెట్టి మా కాలనీలో వసంత రాజ్యం అనే నాటకానికి నేనే ఆ రోజు ఆరాధ్యుణ్ణి మా కాలనీలో. ఆ తర్వాత ఆ వసంత రాజ్యం అనే నాటకము నేనుండి మిర్యాలగూడలో 3వ ప్రైజ్ వచ్చింది, తర్వాత తిరుపతిలో 2వ ప్రైజ్ వచ్చింది, తెనాలిలో మోతి బహుమతి వచ్చింది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్లో కూడా ఈ వసంత రాజకీయం అనే నా నాటకానికి 3వ ప్రైజ్ రావడము, దాంట్లో నేను కూడా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆ సోమాంజడిగా కానివ్వండి, హర్నాథ్ కానివ్వండి, వాళ్ళని ఉంటుకుంటూ వాళ్ళని ఉన్న దానివల్ల నాకు కూడా ఈ నాటకరంగం మీద అభిరుచి రావడము, దానివల్ల చిన్నప్పటి నుంచి పెద్ద ఇది లేకున్నా కూడా నేను స్వతహాగా పట్టుబడి నేర్చుకొని భీష్మ ఉన్నటువంటి 3 పద్యాలు కంఠస్థం ఒక 3 నెలలు దాన్ని బాగా చేయించి చేయడం. వెరీ గుడ్ అండి. చేసి సక్సెస్ అయ్యారు. పోలేదు, మీ మిత్రులు మీ స్నేహితులు హితులు సహకారంతో చేశారు సార్. అయితే ఇప్పుడు మన ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు భవిష్యత్తులో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్ అంబిషన్ ఏంటి? నా లైఫ్ ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, ఎంతవరకు ఉంటామో తెలియదు. బతుకున్నంతలో మాత్రము సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనేటువంటి ఒక దృఢ సంకల్పం మాత్రం ఉంది. వెరీ గుడ్ అండి. తర్వాత ఆర్థికంగా ఎంత ఇబ్బందులు వచ్చినా నాతోటి మిత్రులతోటి నా కుటుంబ సహకారం తీసుకొని రాబోయే కాలంలో నాకు వీలైనంత వరకు చాలా మంది బీదలను కానివ్వండి, ఈ కళాకారులను కానివ్వండి ఉండేటువంటి నాకున్నటువంటి మిత్ర బృందంతో సాధ్యమైనంత వరకు నా అంబిషన్ ఒకటే, జీవితం ఉన్నంత వరకు ఎవరికో ఏదో ఇంత కొంత సాయం చేయాలి అనేటువంటి ఒక మోటో. నాకు కుటుంబ పరంగా అంతా బాగానే ఉందండి. 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, 3 పిల్లలు సెటిల్ అయ్యారు. నాకున్న 4 చెల్లెళ్ళు కూడా ఇప్పటికీ నాకు పెళ్ళై దాదాపు 45 సంవత్సరాలు అయిందండి. నా 4 చెల్లెళ్ళు కానివ్వండి, నా భార్య కానీ ఒక్క మాట అనుకోలేదు. నా కుటుంబ సక్సెస్కు కారణం అదొకటే కారణము. 4 చెల్లెళ్ళు కానివ్వండి, నా భార్య కానివ్వండి, 40 ఏళ్ళు నా జీవితం పెళ్ళయి
ఇంతవరకు ఒక మాట అనుకోలేదు. మొన్ననే నా 80వ సర్పంచులు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మురళి గారు నాకు ఆదర్శ దంపతుల అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది మొన్న త్యాగరాయగాన సభలో. ఓకే. పోయిన నెల మే 15 రోజు నాకు త్యాగరాయగాన సభలో పెద్ద ఎత్తున పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మురళి గారు ఆ రోజు నాకు పెద్దల సమక్షంలో ఆ రోజు నాకు ఆదర్శ దంపతుల అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఫోటో అక్కడే ఉంది. రాబోయే కాలంలో నేను బతుకున్నంత వరకు ఎంతకాలం ఉంటో తెలియదు. మనది మనిషి అనేది జీవితం నీటి బుడగ లాంటిది. ఎంతవరకు ఉండో తెలియదు, కానీ ఉన్నంత వరకు మాత్రం ఎంతో మందికి సహాయం ఎదిగారు. మా అమ్మగారి ఆశయం అది. మీకు ఉన్నంతలో ఒక 5% 10% దాన ధర్మాలకు చేయండి అని చెప్పి నేను ఎన్నో దాన ధర్మాలు చేసుకుంటూ రాబోయే కాలం అంతా ఆ భగవంతుని దయ ఉన్నంత వరకు పేదవారికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్. సార్ అయితే మీరు నిండు నూరేళ్ళు ఇలాగే సేవా పదంలో పయనించాలని, మీకు ఎంతవరకు చేయగలరో అంత సహాయ సహకారాలు అందించాలని, భవిష్యత్ అంతా మీకు చాలా బంగారు బాటగా ఉండాలని రాజనాల ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. నాకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే. ఈ ఫోటో తీసుకుంటారా?